పక్కన హమాస్ ఏమో కాల్పుల విరమణకి మేము సిద్ధం అంటూ ప్రతిపాదిస్తుంది. సరే నీ దగ్గర ఉన్నటువంటి బందీలందరినీ వదిలిపెట్టరా, మేము కాల్పులకు సిద్ధమని ఇజ్రాయెల్ అంటే లేదు లేదు 5గురిని వదిలిపెడతాం, ఒక్కొక్కరిని వదిలిపెడతా ఉంటుంది. ఏడాదిన్నర నుంచి ఇప్పటికీ వాళ్ళ చేతుల్లోనే కనీసం 100 మంది చచ్చిపోయి ఉంటారు. ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గర 50 మంది దాకా ఉంటే అందులో 30 శవాలే ఉన్నాయి. కేవలం 20-25 మంది మాత్రం బ్రతుకున్నటువంటిది. అయినా సరే ప్రపంచం దగ్గర ఒక విక్టిమ్ కార్డు ప్లే చేసి నాటకాలు ఆడుతూ ఉంటుంది. మతపెచ్చతో ఆ తీవ్రవాద సంస్థని సమర్థించే దరిద్రులు ఉన్నారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఆ సైకలాజికల్ గేమ్ నడుపుతూనే ఉంటుంది. అదే సందర్భంలో మొన్ననే అమెరికా, తర్వాత బ్రిటన్ వీళ్ళందరూ కూడా ఇజ్రాయెల్కి వార్నింగ్లు ఇవ్వడం, ఫ్రాన్స్ కానీ మీ మీద మేము ఆంక్షలు పెడతాము, లేకపోతే పాలస్తీనాన్ని గుర్తిస్తామంటే నీకు చేతన ఏం చేసుకోపో అని చెప్పాడు నెతన్యాహు. ఎందుకంటే వాళ్ళ దేశానికి నష్టం, వీళ్ళకేం రోగం, వీళ్ళు బాగానే ఉన్నారు కదా. ఇప్పుడు వాళ్ళ దేశాల్లో మత ఘర్షణలు వస్తున్నాయి, అది చూసుకుంటే సరిపోద్ది. ఈయనకి ఆల్రెడీ వచ్చింది కాబట్టి వీళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు